ఎంతో కష్టపడి చదివా. తినడానికే టైం లేదు కదా బాబు, ఇంకా చదవడానికి టైం ఎక్కడుంది? పులి వాడెవడనుకుంటున్నావురా? మై సన్. వాడు కూడా నాలాగే ఏకసంతాగ్రహి. 24 గంటలు పుస్తకాలు ముందేసి కూర్చునే అవసరమే లేదు. ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు ఒక్కసారి పుస్తకం తిరిగేశాడంటే యాజ్ ఇట్ ఈస్ దించేస్తాడు. అంటే చూసి కాపీయా? రా తేజ. తేజ భవానీ కూతురు అంటుంది, కానీ ఎప్పుడు ఇదే వెంటేసుకు తిరుగుతుందేంటక్క? అదే అర్థం కావడం లేదే. తమ్ముడితో పాటు ఉండుంటే తనకి ఓ బిడ్డ ఉండేది కదా. దానికి తల్లిగా ఉండే యోగం లేదు, బిడ్డలుండే అదృష్టమూ లేదు. అందుకే ఆ తేజని బిడ్డలా ఫీల్ అవుతుందనుకుంటా. వాడెందుకు దాని దగ్గరికి వెళ్తున్నాడు? సూర్య, ఏంటి ఆటోలో వచ్చారు? మీకు బండి ఉండాలి కదా. ఆ బండి ఒక దొంగ కొట్టేశాడు అంకుల్. దాంతో మా బండి పోయింది. బండి లేని కారణంగా ఉద్యోగం చేయడానికి కూడా లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఆ భవానీ బండి వాడుకుంటూ వచ్చాను. ఇవాళ తనకి పనుంది, అందుకే ఆటోలో రావాల్సిన అవసరం నీకెందుకమ్మా? నేను డబ్బులు ఇస్తాను, కొత్త బండి కొనుక్కో. మీరు మాకెందుకు డబ్బులు ఇస్తారు? అసలు మీకు మాకు ఏంటి సంబంధం? ఏంటి? పదండి. ఈ సూర్యకాంతం కష్టపడి బతుకుతుంది, కానీ ఒకరి సాయం మీద ఆధారపడి బతకదు. మీ అభిమానానికి థ్యాంక్స్. నువ్వెప్పుడు నా మాట విన్నావు గనక నువ్వనుకున్నదే చేస్తావమ్మా. అవునండి, నేను మొండిదాన్ని కదా. ఏమ్మా తేజ, ఎగ్జామ్స్ కదా, బాగా ప్రిపేర్ అయ్యావా? అవ్వకపోతే నా బదులు నువ్వు ఎగ్జామ్ రాస్తావా? తేజ, తప్పు. చూసారా తాతగారు ఎంత పొగరుగా మాట్లాడుతుందో? తనకి మర్యాద తెలీదు, పెద్దలంటే గౌరవం లేదు. అమ్మా సూర్య, ఒకసారి ఇలా రామ్మా. ఏంటి మావయ్య? పాపకి లంచ్ బాక్స్ ఆటోలో తెస్తున్నావమ్మా? తప్పే ఉంది మావయ్య. తప్పు కాకపోవచ్చు మేడం, కానీ మీరేంటి ఇలా ఆటోల్లో తిరగడం ఏంటి? లేనప్పుడు ఉన్నదంతా సరిపెట్టుకోవాలి కదా పులి. అంత అవసరం ఏమొచ్చింది? మేమున్నాం కదా. ఏమైనా నువ్వు ఇలా ఆటోలో తిరగడం నచ్చడం లేదు. నాకు లేని ఇబ్బంది మీకెందుకు? మేడం, బాబుగారు చైతు బాబు గారు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుతుంటే మీరేంటి మేడం కోపంగా మాట్లాడుతున్నారు? ప్రేమ ప్రేమని వాళ్ళు చూపించటం, అది నిజమని నేను నమ్మటం, చివరికి మళ్ళీ బాధపడ్డమే కదా పులి నాకు మిగిలేది. అమ్మా, అయిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఇక నువ్వు ఆటోల్లో తిరగడానికి వీల్లేదు. బాబుగారు మీకు కొత్త బండి కొన్నారు మేడం, చూడండి. పూజ కూడా చేయించానమ్మా. బండి లేకపోవడం వల్లే కదా నువ్వు ఇలా ఆటోలో తిరుగుతుంది. మరి బండి లేకపోవడం వల్లే కదా నువ్వు జాబ్కి వెళ్ళలేకపోతున్నావు. ఈ బండి తీసుకుని ఇక నువ్వు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, నీ బిడ్డను పోషించుకోవచ్చు.
బిడ్డండి నాన్న. బిడ్డ ఏంట్రా? బండి ఉంటే జాబ్ చేసుకుంటూ తన పొట్ట తను పోషించుకోవచ్చు అంటున్నాను. తెరపులే. లేకపోతే సూర్య మేడం దగ్గర ఉన్న తేజ తన బిడ్డను పోషించుకోవచ్చు అని అంటున్నారనుకుంటున్నారా? ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి మావయ్య. అయితే బండి తీసుకోనంటావు. నువ్వు నా మాట వినను అంటావు. అలాంటప్పుడు నేను నీకు ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడాలి? తేజ నీ కూతురన్న విషయం ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నువ్వేమైనా అనుకో అమ్మా, తేజ ఎవరో చెప్పనని నేను నీకు మాటిచ్చాను. నాకు నచ్చినట్లు ఉండొచ్చని నువ్వు కూడా నాకు మాటిచ్చావు, మర్చిపోయావా? నీకు బండి ఇవ్వాలని నాకు అనిపించింది, తీసుకొచ్చాను. నువ్వు తీసుకోవాల్సిందే. ఇప్పుడేంటి, బండి నేను కొనిస్తే ఊరికి ఎలా తీసుకోవాలనా? ఊరికి ఎందుకు తీసుకోవడం? అప్పు తీసుకున్నాను అనుకో, మంత్లీ ఇంత అని ఈఎంఐ కట్టినట్టు నాకు డబ్బులు కట్టు. సింపుల్. ఏమంటావమ్మా? అది రామ్మా. హాహాహా, వాళ్ళిద్దరూ పిల్లలతో కలిసి అలా బండి మీద వెళ్తుంటే చూడ్డానికి నా రెండు కళ్ళు చాలడం లేదురా. పండంటి కాపురం సినిమాలో కృష్ణలాగా నా కొడుకు, ఉమ్మడి కుటుంబం సినిమాలో సావిత్రిలాగా వెనక నా కోడలు, మధ్యలో పిల్లలు. అవునండి, మీరేమో గుండెపోటు గుమ్మడిలా కారులో వెళ్తూ వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళని అలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి? డ్రీమ్లోకి వెళ్ళాలనిపిస్తుందిరా. ఏమండి, ఏంట్రా? మీరు డ్రీమ్లోనే ఉండిపోతే వాళ్ళు మిస్ అయిపోతారండి. అయినా మేడం బలవంతంగా మీరు బండెక్కిస్తే ఎక్కారు గాని ఆవిడ ఇష్టంతో ఎక్కలేదండి. సర్లేరా, ఏదేమైతేనే ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారుగా. బండి మీద ట్రావెల్ చేస్తుంటేనే ఇంత మురిసిపోతున్నారు. నిజంగానే లైఫ్ లో ట్రావెలింగ్ మొదలు పెడితే ఇంకెంత ఆనందపడతారో. అలాంటి అదృష్టం, ఆనందం కాక ఇక ఈ జన్మకి ఏముంటుందిరా? ఈ అద్భుతాన్ని వీడియోలో బంధిస్తాను. ఏంట్రా ఇది? ఏమైంది బాబు? వాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా. నాకు మాత్రం ఆనందం అనిపించడం లేదురా. కన్న తండ్రిని పట్టుకుని అంకుల్ అని తేజ అంటుంది, కన్న తల్లిని పట్టుకుని ఆంటీ అని పూజ అంటుంది. ఏం కర్మరా ఇది? భగవంతుడు ఆడుతున్న ఆటండి. ఆయన మాత్రం ఎంతకాలం అని ఆడతాడు ఈ ఆట? ఏదో ఒక రోజు ఆయనకి విసుకొస్తుంది, ఆయన చేస్తుంది తప్పని తెలిసొస్తుంది. అప్పుడు పిల్లలిద్దరూ ఆంటీ అంకుల్ కాదు, తమ తల్లిదండ్రులని తెలుసుకుంటారు. ఆ రోజు వస్తే చూడాలని ఉందిరా. అప్పటి వరకు నేను బతుకుంటానంటావా? ఏంటి బాబు గారు ఆ మాటలు? మీరెక్కడికి పోతారు? మీ కోడల్ని మీ ఇంటికి తీసుకురావాలి, మీ ఇద్దరి మనవరాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పాలి, ఇంకా చాలా ఉంది కదా.
లంచ్ టైం అవుతుంది. ఇక పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే బెటర్. రామ్మా. పదరా. పదండి వెళ్దాం. ఏమైంది పూజమ్మా? స్కూల్ బ్యాగ్ని అలా విసిరేసావు? ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఎల్లుండి మా స్కూల్లో ఆటల పోటీలు ఉన్నాయి తెలుసా? ఆ తేజ బాగా ఆడుతుంది, బాగా చదువుతుంది, కానీ నాకు పూజలు చేయడం తప్ప ఆటలు రావడం లేదు. దానికి నువ్వు ఫీల్ అవడం దేనికమ్మా? మెల్లగా నువ్వు ఆటలు ఆడుతూ ఉంటే కొంతకాలానికి ఆ తేజ కంటే మంచి ప్లేయర్ అయిపోతావు. అంత టైం లేదు మావయ్య గారు. ఎల్లుండే ఆటల పోటీలు. ఈ ఆటల పోటీలో నేను ఎలాగైనా గెలిచి ఫస్ట్ ప్రైజ్ సంపాదించాలి. చూడు పూజమ్మ, ఆటలో గెలవాలి అనుకోవడం మంచిదే, కానీ ప్రాక్టీస్ లేకుండా గెలవడం జరగదు. అందుకని ముందు నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆటల పోటీలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు తెలిసి మీరు ఇలానే చెప్తారు. అదే ఆ తేజానైతే అప్పటికప్పుడు ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేస్తారు, నన్ను మాత్రం డిస్కరేజ్ చేస్తారు. డిస్కరేజ్ చేయడం కాదు పూజ, నువ్వు గెలిస్తే నాకు మాత్రం సంతోషమే కదా. అలాంటప్పుడు మంచి మాస్టర్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తే గెలుస్తుంది కదరా. హ, అంత టైం ఎక్కడుందక్క? 2 రోజులుంది కదరా. 1 డే ట్రైనింగ్, నెక్స్ట్ డే విన్నింగ్. నిన్నే వచ్చానని మాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ వంకతో ఎంతో కొంత డబ్బులు నొక్కేద్దాం. ఓ, అర్థమైంది కదా. వెంటనే అని పిలిపించి పూజకి అన్ని ఆటల్లోనూ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పండి. సరే బావగారు, ఎవరో ఫ్రెండ్ అంటున్నారు కదా, పిలిపించండి. రా పూజ, ఫ్రెష్ అవుదు గాని. అల్లుడు, నిజంగా నీకు అలాంటి వాడు తెలుసా? ఓ తెలుసు మావయ్య గారు. అసలు వాడి గురించి చెప్పాలంటే 2 రోజులు పడుతుంది. రాయాలంటే 200 పేజీల పుస్తకాలు 2 అయినా పడతాయి. నాకు డౌటే. కానండి 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 కానండి. ఏమండి, ఆ మాస్టర్ అడ్రస్ ఎక్కడో చెప్తే వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను. రే, ఆ మాస్టర్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదురా, ఇక్కడే ఉన్నాడు. ఆ? ఇక్కడెక్కడండి? ఆ మాస్టర్ ఎవరో కాదు పులి, నువ్వే. ఆ? నేనా? మరీ అంత షాక్ అవ్వకరా. ఆ, అది కాదండి, నేను మాస్టర్నేంటి? పూజకి ట్రైనింగ్ పేరుతో ఎవరో తలకమాసిన వాడిని తీసుకొచ్చి వాడికి డబ్బులు దారబోయడం కంటే ఆ డబ్బులేదో సేవ్ చేస్తే బెటర్ కదా. ఏ మాస్టర్ వచ్చినా ఒక్క రోజులో వాడు నేర్పేది లేదు, ఇది నేర్చుకుని చచ్చేది లేదు. కాబట్టి నువ్వే ఆ మాస్టర్వి. నేను కరాటే కుంగ్ఫూ చేస్తే కంప్ అయిపోతుందండి. ఏం పర్లేదు. అంటే తెల్ల గౌన్ వేసుకుని పిల్లి గడ్డం పెట్టుకోవాలా? అబ్బాబాబాబాబాబాబా, ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేసావు కదరా. అవునండి, పులి టూ స్మార్ట్. ఏమండి, మీకు డబ్బులు కావాలంటే ఆ గెటప్ ఏదో ఈయనతో వేయించండి, ఈయన బాగా చేస్తాడు. బండి లేకపోవటం వల్ల జాబ్ కూడా వెళ్ళలేకపోతున్నానని తెలిసి బండి తెచ్చిచ్చారు. అయితే మామయ్య గారు కోడలు కష్టపడుతుందని బండి కొనిస్తే కోడలు గారు పుచ్చుకున్నారనమాట. లేదు భవాని, ఆయన మాటని కాదంటే తేజ తన మనవరాలన్న విషయం అందరితో చెప్తానని భయపెట్టారు. మీరు బండి తీసుకోరని ఊరికే అలా అనుంటారు మేడం. ఆయన ఊరికే అలా భయపెడుతున్నారన్న విషయం నాకు తెలుసు భవాని. కానీ ఆయన నా కోసం ఆలోచించి బండి కొనిస్తే
తీసుకోకపోతే ఆయన మనసుని బాధ పెట్టిందాన్నవుతానని తీసుకున్నాను. పోన్లేండి మేడం, ఇలా అయినా మెల్లమెల్లగా మీరు ఆ కుటుంబానికి దగ్గరవుతారు. ఆ కుటుంబానికి దూరం అవ్వాలని, దూరంగా ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు భవాని. నా భర్తతోనూ నా ఆడబిడ్డలతోనూ కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాలని నా ఆశ. కానీ నా ఆడబిడ్డలకు నేను వాళ్ళతో కలవడం ఇష్టం లేదు. ఏం చేస్తాం? విప్పారా? మాస్టర్, విప్పారు కాదు, చెప్పారు అనాలి. ఓ అదే అదే చెప్పారు. అందుకే నేను సచ్చాను. చచ్చాను కాదు, వచ్చాను. ఓ అదే అదే మీరన్నదే. మీరు ప్రాక్టీస్ చేసే ముందు వార్మప్ చెయ్యాలి. పిల్లలు, మీరిద్దరూ చేతుల్ని ఇలా గిరగిరా తిప్పండి. ఆగండి ఆగండి ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? మీరే కదా చేతులు తిప్పమన్నారు. నేను తిప్పమంది నా చేతులు కాదు, మీ చేతుల్ని. ఓ అలాగా. Now, game start. ఇదేంటి? ఇదేనికి? ఇవి నోట్లో పెట్టుకొని నిమ్మకాయలు కింద పడకుండా పరిగెత్తాలి. అవసరం ఇవన్నీ? ఇలాంటి ఆటలు ఆడించకపోతే నేను చైనా వాడినని ఎలా నమ్ముతారు సార్? రెడీ, 1 2 3 గో. ఇవెందుకు? ఓ యు ఆర్ ఫెయిల్. అయితే మరి చేసి చూపించండి. యా, వై నాట్? ఎక్స్ట్రాలు. రెడీ, 1 2 3 గో. ఒరేయ్ పిల్లిగడ్డం, ఈ గేమ్లు అవి మా వల్ల కాదురా. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, ఎవడి పిల్లిగడ్డపోడు? ఆ బాపు, మా ఆయన చెప్పారు కదా నాన్న, చైనా మాస్టర్. అవును, ఈ భాస్కర్ గారు నాకు చైనాలో పరిచయం. చైనానా? బావా, మీరు వీధి దాటి కూడా వెళ్ళరు, కానీ చైనా ఎప్పుడు వెళ్ళారు? వాడు కన్ఫ్యూజన్ ఏదో చెప్తున్నాడు చైతు. నేను ఇండియాలోనే కలిశాను. ఇతనికి మాటలు రావు తాతయ్య.
అసలు ఎవడ్రా నువ్వు? స్టాప్! మా చైనాలో ఇలా అవమానిస్తే వాకౌట్ చేస్తాం. నువ్వు మాకు అవసరం లేదు పో. ఓకే. చింగ్ చాంగ్ చుంగ్. ఆపేనా? పో. వెళ్ళు. మరి నాకు ఆటలు ఎవరు నేర్పుతారు తాతయ్య? అమ్మా నేను ఒకటి చెప్తాను, వింటావా? రేపు స్కూల్కి వెళ్తావు కదమ్మా, అక్కడ గ్రౌండ్ లో సూర్య ఉంటుంది, వెళ్ళి నీకు ఆటలు నేర్పించమని అడుగు. పూజ దాని దగ్గరికి వెళ్ళడం ఏంటి నాన్న? ఆటల్లో తను గెలవాలంటే ఆట నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే సూర్యనే కరెక్ట్ అమ్మా. అవును మావయ్య గారు, ఆ తేజకి సూర్య ఆటలు నేర్పడం వల్లే కదా ఆ తేజ ఖోఖోలో ప్రైజులు గెలుస్తుంది. దానికి మేము ఒప్పుకోం. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి మీరెవరమ్మా? నా మనవరాలు గెలవడం ముఖ్యం. కానీ నేను అడిగితే ఆ సూర్య అంటే నాకు నేర్పిస్తుందా? నువ్వు అడిగమ్మా, అడిగితే తను కానే కాదందమ్మా. లంచం తీసుకున్నాను అని తెలిస్తే తన్ని తరిమేస్తుంది. అప్పుడు సూర్యతో ఉండటం కుదరదు. ఏం చెయ్యాలి? భలే ఇరికించేసావు కదా బుట్టదానా. ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? జేబులో చేపెట్టి చూడండి. ఆలోచిస్తావేంట్రా, చూడు. అలాగే. అరే నా జేబులో ఏవో ఉన్నట్టున్నాయే, ఏంటబ్బా? అర్రే క్యాషు. ఏదో ఉందక్క ఇంకా. అరే బండి కీస్ కూడా ఉన్నాయక్క. ఇవన్నీ నా జోబులోకి ఎలా వచ్చాయక్క? తేజ బంగారం మ్యాజిక్ అదిరిపోయింది. చూసావా ఆంటీ, మీరిచ్చిన 500తో పాటు ఇంకా చాలా డబ్బులు వచ్చాయి. అదే, అన్ని డబ్బులు ఎలా వచ్చాయి? లంచం తీసుకున్నాడేమో భవాని. చిచి, నాకు అలాంటి అలవాట్లు లేవు. అవునమ్మా, ఇదంతా నా మ్యాజిక్ మహిమ. అమ్మా బండికి దొరికాయి కదా, పద వెళ్దాం. వస్తాం భవాని. అలాగే మేడం. తేజ మ్యాజిక్ భలే చేసింది కదా. చాలా బాగా చేసింది. నేను కూడా నా మ్యాజిక్ పవర్ ఏంటో చూపిస్తాను. పూజ, ఏంటిది? పూజ ఏమైందమ్మా? ఏమైంది? చేతులు ఎందుకు అలా తిప్పావు? నాకు తెలీదు. మరి నిమ్మకాయలు స్పూన్లు? వెదవా, సోకులకు పోయి నిమ్మకాయలు స్పూన్లు దాని చేతికిచ్చావు. అది చేతుల్ని రంగుల రాట్నం తిప్పినట్టు తిప్పింది, అవి ఎక్కడో పడ్డాయి. రేయ్, వెర్రి మొహం వేస్తున్నా నిలబడ్డావేంట్రా? వెళ్ళి వెతుకు.
సూర్య, తేజకి నేర్పించినట్టే పూజకు కూడా ప్రాక్టీస్ చేయించువా? వద్దు, తనకి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. ఏమ్మా? ఏ అంటే తనంటే నాకు నచ్చదు, నువ్వంటే నాకు నచ్చదు. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చావు? తేజ, పూజకి స్కూల్లో ఆటల పోటీలు ఉన్న విషయం నీకు తెలుసు కదా. తను పోటీలో పాల్గొనాలి అనుకుంటుంది, గెలవాలి అనుకుంటుంది. మేము గెలవాలని అనుకుంటున్నాం. పూజ చేత ప్రాక్టీస్ చేయించమని నాన్న నీకు అప్పగించమని చెప్పారు. దానికి కోచ్ ఉన్నారు కదా, ఆయనకి చెప్పండి, ప్రాక్టీస్ చేయిస్తారు. ఏంటి మేడం, ఆవిడ కూతురికి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈయన కూతురికి ప్రాక్టీస్ చేస్తే తప్పేంటి మేడం? ఏ పులి, ఆ తేజకి మా పూజకి పోలికేంటి? ఒకటే ఏజు, అదే పోలిక. ఏ ఒప్పుకోరా? అబ్బో, అదో పెద్ద ఇంటర్నేషనల్ గేము. దీన్ని ప్రాక్టీస్ చేయించడానికి కోచ్ని పెట్టాలి మరి. అయితే మీ పాపకి మీరే నేర్పించండి. ఏంటి వీళ్ళ? మా నాన్న చైనా నుండి కోచింగ్ తెప్పిస్తే ఆడలేక ఓడిపోయారు. సూర్య ప్లీజ్. సారీ రా తేజ. మాకు తెలుసురా, అది ఇదే సమాధానం చెప్తుందని. ఇంటి దగ్గర ఇదే మాట చెప్తే విన్నావా? ఎప్పుడూ అవతల వాళ్ళకి కిరీటాలు పెట్టడమే సరిపోతుంది. పూజమ్మా, పూజ కూడా సూర్య ప్రాక్టీస్ చేయిస్తోంది. ఇలా చేస్తే పూజకి సూర్య మీద మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది. పూజ చేత ఎంత ప్రాక్టీస్ చేయించినా ఇది మన్ను తిన్న పాములా ఉంటుంది. కాబట్టి తేజ మీద గెలిచే అవకాశం చాలా తక్కువ. అదొక్కటేనా? ఇవాళ పిల్లకి ఆట నేర్పించమని నాన్న అడిగితే నేర్పిస్తుంది. రేపు నా కొడుకు నీతో కలిసి బతకాలనుకుంటున్నాడమ్మా అని ఇంటికొచ్చేయంటే వచ్చేస్తే? సో ఒకరికొకరు దగ్గర అవ్వకూడదు, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉండకూడదు. ఏం చేద్దామే? ఏదో ఒకటి చేసి సూర్యుని రెచ్చగొట్టి పోటీకి దించుదాం. ఏదో ఒక కిరికిరి చేసి సూర్యుని కింద పడేసి ఏ కాలో చెయ్యో విరిగేలా చేద్దాం. అది పిల్లని తీసుకుని పోటీకి రాకుండా ఉంటుంది. అప్పుడు పూజ గెలుస్తుంది. తేజని ఈ పోటీల్లో పాల్గొనకుండా చేసినందుకు పూజ మనల్ని మంచివాళ్ళో అనుకుంటుంది. కరెక్ట్. అలాగే బాబు గారు. నాన్నగారు, మీరు ఆ తేజతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీ నాన్న మాతో రావడం మాకు ఇష్టం లేదు. అమ్మా, మనకెవరి హెల్ప్ అవసరం లేదు. నీకు నేనున్నాను. మనం ఎలాగోలా వెళ్దాం. ఎలా వెళ్తావు? ఎలా వెళ్తావు? బండి నువ్వు నడుపుతావా? తన కాలు బాలేదు, తెలుస్తుంది కదా.
చిన్నపిల్లలు కదని చూస్తూ ఊరుకుంటే బిల్డప్ ఇస్తున్నావు. ఎదవ ఎక్స్ట్రాలు చేసావనుకో డిపో మీద ఒక్కటిస్తాను. నువ్వుకి సూర్య. జాగ్రత్త. డిప్ప కటింగ్ నీకు సపరేట్గా చెప్పాలా? వచ్చి ఎక్కు రా. నానా దించేసి వస్తాను. ఆల్ ది బెస్ట్ రా. హ్యాపీ జర్నీ చందు బాబు. నేను బయలుదేరుతాను. మేడం ఇంట్లోకి రమ్మనలేకపోయారా? ఎందుకో? ఎందుకంటారేంటి మేడం, మీకు దెబ్బ తగిలితే మిమ్మల్ని డ్రాప్ చేశారు. గుమ్మం దాకా వచ్చిన మనిషిని ఇంట్లోకి రమ్మనకుండా పంపించేస్తారా? పిలవండి మేడం, పిలవమంటుంటే. ఏమిటి? ఏంటండి? ఇంట్లోకి రావచ్చు కదా. పిలిస్తే రానన్నానా ఏంటి? పిలుస్తున్నాను కదా. అప్పుడు రావచ్చుగా అనరు, రండి అంటారు. ఇంట్లోకి రండి. అయ్యయ్యో, ఈ సోఫా అంత బాలేదు. మేడం దగ్గర కూర్చోండి. అదేంటి మేడం లేచారు? కూర్చోండి. ఇంటికొచ్చిన అతిథికి కాఫీయో టీయో ఇవ్వాలి కదా. నేను తెస్తాను కదా. ఆయన ఏం తాగుతారో నీకు తెలియదు కదా. నీకు తెలుసా? టీ తీసుకొస్తాను. అలాంటి గుర్తుంది. తేజ నువ్వు ఇట్రా, కూర్చో. ఏంటి? ఏం లేదు. బుగ్గలు గిలితే నాకు నచ్చదు. అవి నా బుగ్గలు. బాబు గారు ఏమైందండి? ఎందుకా కన్నీరు? కడకి కన్నీరే మిగిలేలా కనిపిస్తుందిరా. ఏమైందండి? ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకరికొకరు ఏమవుతారో తెలియకుండా శత్రువులైపోతున్నారా. ఎవరో కాదురా, నా కూతుళ్లే వాళ్ల మధ్య విద్వేషాలు పెంచేస్తున్నారా. వాళ్ళెప్పుడు చేసే పని అదే కదండి. చేతుని సూర్యాని కలిపినా ఆ పిల్లలిద్దరూ ఒకరికి ఒకరు అక్కా చెల్లెళ్ళని తెలుసుకుని కలుసుకునేలా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడా అయ్యే పనిలా కనిపించడం లేదురా. ఊరుకోండి బాబు గారు, మీరు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు. హా, ఏది చిన్న విషయం రా. సూర్యాని చేతుని కలపాలని చూస్తుంటే ఎక్కడా కలవడం లేదు. సూర్య మేడం కలవడం లేదంటే మీ అమ్మాయిలు ఇంకా ఆవిడ ద్వేషిస్తున్నారని. ఈ పిల్లలిద్దరూ ఒకరంటే ఒకరు కోపాలు పెంచుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని తెలియదు కాబట్టి పిల్లల మధ్య ఉన్న అపోహలు పోగొట్టామనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. పిల్లల్ని కలపగలిగితే పెద్దవాళ్ళని కలపడం డెడ్ ఈజీ అండి.
తేజ చెప్పిందంతా గుర్తుంది. ఆట ఆడేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి. ఏ నేను చెప్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? తల పోటు వచ్చేస్తుంది. ఏమైంది? నీ వల్లే. నా వల్ల? నేనేం చేశాను? అరిగిపోయిన రికార్డులో నిన్నటి నుండి చెప్పిందే చెప్పి బుర్ర తినేస్తున్నావు. తెలుస్తుందా నీకు? అంటే నువ్వు ఈ పోటీలో గెలవాలని. నేను గెలుస్తా. నువ్వు టెన్షన్ పడి నాకున్న బుల్లి మెథడ్ని నువ్వు తినకే. బాబు గారు ఒకసారి అటు చూడండి, సూర్య మేడం. చూశాన్రా. అవునరా, ఇక్కడ వీళ్ళిద్దరిని కలపడానికి ఏదో ప్లాన్ చెప్తానన్నావు. ప్లాన్తోనే వచ్చాను బాబు గారు. పూజమ్మా, ఏంటి పుల్లి మామా? నిన్న సూర్య మేడం నీతో ప్రాక్టీస్ చేయించారు కదా, అందుకు ఆవిడ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిరా. ఎరా, థ్యాంక్స్ చెప్పడం కూడా ఒక ప్లాన్ అనేట్రా? అంటే సైడ్ క్యారెక్టర్లు పెద్ద ప్లాన్ వేస్తే మెయిన్ క్యారెక్టర్లు వీక్ అయిపోతాయని. దానికెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నిన్న పూజకి గేమ్ ప్రాక్టీస్ చేయించింది కదక్క. ఏంటది చేయించిన ప్రాక్టీసు? కింద పడేయటమా? ఆటలు అన్నప్పుడు ఆడేటప్పుడు పడ్డాలు లేవడాలు ఉంటాయి కదమ్మా. పూజ, నువ్వు ఈరోజు ఆటల పోటీల్లో గెలవాలని అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో.